ఫ్రెండ్స్ మంగసుమన్ ఒగ్గు కథ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఒగ్గు కథల వీడియోల కొరకు పక్కనే ఉన్న గంటను నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అయ్యో నాయనా దయగల్లా నాయనా, అయ్యో నాయనా దయగల్లా నాయనా, నీకెట్లా ఏరిపాటాయే నాయనో బాబు, ఆయన నీకెట్లా ఏర్పాటైతే కొడుకా నేను ఎన్నుకులాడుకుంటూ వచ్చినా కానీ ఇక రాని బిడ్డలారా అన్నారు. అప్పుడు ఆ పిల్లలు ఏమన్నారు, వరదరాదు వరపుత్రుడు వరాల చెల్లేదురా, కానీ మాత్రం చెల్లేదురా అన్నాడు. నాయన గుడ్డి మీద కూర్చుని పెట్టి వచ్చినాం, చెల్లెని ఏ జీవరాశులు ఉంటాయో ఎట్టెట్టనో రమ్మాని మరి ముగ్గురాగా బయలుదేరిందే నా పొద్దు బాదులు రెండు పొద్దులు ఆ బిడ్డ మాత్రం అనగా మా అన్నలు అత్తలేరా అని చెత్తల పడి తిరుగుతుంది. చెల్లెలు పిలుచుకుండా అన్నలు పిలుచుకుండా చెల్లె రాబట్టరా కొరదా పొదలో నా పొల్ల ఉన్నారమ్మా అడిగిన నక్కలు ఓనర్ పెడతా అంటే భయపడి ఆ బిడ్డ మాత్రం అడిగి దొరుకుతా అంటే చెల్లెలంట పోతా అంటే కోరెంద పొదలో కూర్చుంది. ఆ కోరెంద పొదలో ఉన్న చెల్లెను చూసిండు ఆ వరదరాజు వరపుత్రుడు మునేంద్రుడు. అందరాగమనగా కలుసుకున్నాడు. బిడ్డలారా రాని పోదామంటే మునిగుళ్ళ కాడికి వచ్చిందే ఆనాడు ఆ ఇద్దరు కొడుకులు ఆ బిడ్డ మాత్రం వరాల బంతి, వరదరాజు వరపుత్రుడు వరాల బంతి ఏమన్నది, మరి నాయన మునేంద్ర నువ్వు మమ్మల్ని దాదుకుంటున్నావు, మమ్మల్ని ఇంత మంచిగా పెంపు చేసినావు, పువ్వులే దాదినావు, కానీ నాయన నీకు భార్య లేదా, మాకు తల్లి లేదా, మరి నీకు భార్య లేదా మాకు తల్లి లేదా నాయన, మమ్మల్ని కన్నా తల్లి ఏడవాయే తల్లి సర్గమంది నాదనా సర్గాన ఇల్లు కట్టినాదా, నీకు భార్య లేకుండా ఎట్లున్నావు ఎట్లా దాదినవు నాయనో, మరి మాత్రం అనగా మాకు అవ్వలేదా నీకు భార్య లేదా. అప్పుడు మునేంద్రుడు అన్నాడు, బాలుడా వరదరాజా వరపుత్ర వరాల బంతి, నేను మీ తండ్రిని కాదు బిడ్డ, కన్న తల్లి ఎవరో మరి లంజాయి కన్నదో దొంగయి కన్నదో 10 రూపాయల కాశపడి ఎవరి పక్కల కొంగేసి కన్నదో అన్న మాటకు పాటల పడలేక మిమ్మల్ని తడి బట్టల మూట కట్టి మరి కంప వరపినేసి సముద్రం వేసింది. సముద్రంలో నేను తాళం చేస్తా అంటే నా ఇంటిలో తట్టుకుంటే మిమ్మల్ని గడ్డకు తీసి మాత్రం అనగా గుడ్డ ఇసుకుంటే మీరు బతికే ఉన్నారు. అయ్యో బిడ్డలారా మీరు బతికే ఉన్నారని మిమ్మల్ని మాత్రం అనగా సాధి సవరించి పెంచి పెద్ద చేసిన ఈ పేరు పెట్టుకున్నా వరదల కొట్టుకొచ్చింది కాబట్టి వరదరాజు వరాల బంతి, వరదరాజు వరపుత్రుడు వరాల బంతి అని పేరు పెట్టిన బిడ్డ. నేను మిమ్మల్ని సాధిన తండ్రి కానీ కన్నతనే కాదే నా బిడ్డ, తండ్రి ఎవరో తెలియదు, మీ తండ్రి ఎవరో తెలియదు, మీ తాత ఎవరో తెలియదు, మీ తల్లి ఎవరో తెలియదు, మీ కులమేమో తెలియదు, గోత్రం ఏమో తెలియదు, నేనేం చేయాలి బిడ్డ అన్నది. ఆయన అవ్వలేనిది అయ్యలేనిది మేము ఎవరో పుట్టినట్టు రాయను మునివర్ని కళ్ళ వీణావరి అవదారి చూపరాదేవో నాయన మాకు అయ్యదారి చూపరాదేవో నాయన కావందు నాయన కొత్త బదులు లేని కొడుకులా ఉంటారా ఆయన, కులం లేదు గోత్రం లేదు వాయి లేదు వరస లేదు కులగోత్రం లేని వాళ్ళం మేము బతికేవి లావు నాయన, మాది ఓ మాత్రం ఏమి చెప్పకపోతే ఇంత రౌతు తెచ్చుకున్నారు, మా పాదాలు మాకు నీ పాదాల కాడ పెట్టి మా చిరుతి వాళ్ళు కొట్టుకొని సత్తాం అన్నారు. అప్పుడు ఆ మునివారుడు అన్నాడు, బిడ్డలారా అట్లా మీరు దావకుంది కానీ తెలియదు, కానీ తెలిసే మార్గం చెప్తాం బిడ్డ అని. మరి మాత్రం అనగా మునివరుడు ఓం ప్రార్థన చేసి ఏదో మీద మట్టి నడిచి ఆడగొట్టి పుట్టుమని చెబుతా పలికితే గాలి దిక్కల రథం పుట్టిందే
గాలి రిక్కల రథం పుట్టింది బిడ్డ వరదరాజా వరపుత్ర వరాల బంతి బిడ్డలారా ఇగో ఈ రథం మీద కూర్చొని తూర్పు కాండం పనమటి కాండం ఉత్తరాది కాండం దక్షిణాది కాండం నాలుగు కాండం లవకాండం భూములు మీద తిరుగుతుంది మీద తిరిగితే మీ మాత్రం అనగా అన్నయ్య అన్న కొడుకే తమ్ముడే తమ్ముని కొడుకే మరి నీరి పాలి వాడు నిజమైన వాణి నీ ఊరికే నీ పల్లెకే నీ కులగోత్రానికే ఈ రథం నీడ దూకితే మీద రథం అవుతుంది మీద రథం అయినప్పుడు కింద దిగి ఎనుకులాడుకోండి మీ కులగోత్రం రా నాయన అదొక మాట కూడా చెప్పిన రథం వల్ల ఇచ్చినాడు రథం వల్ల ఇచ్చినాడే అరే పర్వాలేదు నాయన మేము వెళ్ళిపోయి వస్తాం నాయన అన్నారు నాయన ఒక్క మాట ఏం మాట మిమ్మల్ని సాది సవరించి పెంచి పెద్ద చేసి డబ్బను మీ అవ్వ కనబడితే మీ అవ్వ దగ్గర ఉంటారా కొడుక నన్ను మర్చిపోతారా డబ్బను మీ నాయన కనబడితే మీ నాయన దగ్గర ఉంటారా కొడుక నన్ను మర్చిపోతారా నాకెవ్వలేరా నా కొడుకో నాకు ఎవరు లేరు కాదు నా కొడుకో మీరు తప్ప బరగము రావో నాయనగా కొడుక వరదరాజా వరదరాజు కొడుక వరపుత్ర నా కొడుకో బిడ్డ వరాల వందీర బిడ్డో కళ్ళల్ల కని పాపాలే కాను మిమ్మూల చదువుకున్నారు ఇల్లారు మిమ్మూల చదువుకున్నా బిడ్డలారు ఇక నా కోరికొక్కటి రావో నాయన నేను తీర నాడే కొడుకులారు నన్ను దానము చేస్తారా నీ పిల్లలారా మిమ్మూల చదువుకున్నా నా కొడుకు వద్దరాజా ఆయన నేను మర్చిపోం బాపు అని అని ముగ్గురు పిల్లగాళ్ళు ముగ్గురు పిల్లగాళ్ళు ఆయన మన వారు పోయి వస్తా ఉన్నారు రాజ్యం వచ్చి రథము తిరుగుతాడు చూడు ఎక్కడ రథం ఆగుతలేదు వారి తమ్ముడా వర పుత్రుడు మన నాయన అన్నాడు మీ నీలి పాలివాడు నిజమైన వాడు మీ గోత్రికుడు ఎవరైనా ఉంటే ఈ రథం నీడ మీ పొలవరు చదివితే రథం ఆగుతుంది అన్నాడు రా రాజ్యం వల్ల రథం ఆగుతలేదండి తమ్ముడా ఇక్కడ మన నీలి పాలివాడు నిజమైన వాడు మన గోత్రికుడు ఇక్కడ ఎవరు లేడురా రథాన్ని మేపినారా దత్తనాది కాండం వచ్చి రథం చూడు దత్తనాది కాండంలోన గగనమందు రథం తిరుగుతా అంటే అక్కడ కూడా రథం ఆగుతలేదు తమ్ముడా ఈ దత్తనాది కాండంలోన కూడా మన నీలి పాలి వాడు నిజమైన వాడు మన గోత్రీ గుణమ ఎవడు లేడు ఇక్కడ రథాన్ని విప్పినారా ఉత్తరాది ఉత్తరాది కాండంలో గగనమందు చూడు రథం గై గై తిరుగుతా అంటే ఆ ఉత్తరాది కాండంలోన కూడా రథం ఆగుతలేదురా తమ్ముడు ఇక్కడ కూడా మనకు ఎవరు లేరు నీళ్ళు పాలివాడు నిజమైన వాడు మన గోత్రి ఎవరు లేరు అని తిరిగి తిరిగి వచ్చగంతులు అయ్యింది పిల్లగాళ్ళు రాజ్యాలు నల్గొండలు 66 రాజ్యాలు ఎక్కడ తిరగాలి ఎక్కడ
మనకెవడు దొరుకుతలేడురా తండ్రి మునివాడు నడువా మనం రాంగ ఒక్క మాటను కొడుకురాల మీరు తప్ప నాకు బలగ ఎవరు లేరన్నారు మన నీటి పాలి వారు నిజమైన వాళ్ళు మన గోత్రికులు మనకి ఎవరు దొరుకుతారు తాగిన తండ్రి ముని వారిని వేడి పోదామన్నారు ఆడికెళ్ళి రథాన్ని ఆడికెళ్ళి రథం వెనుక వెనుకొని గై 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 రథం వస్తాడు చూడు వచ్చే తవ్వరారా రథం వచ్చే తవ్వరారా మరి ఊరే పట్టము పట్టము రథం వచ్చే తవ్వరారా వెనుక మరి వస్తంటే దేవపురి పట్టణం పొలవారు వీధికి రథం వచ్చింది అంత ఆవిడ పెట్టు దూరాన్నేమో పట్టం ఎత్తెత్తు బంగాళాలు తెర తెర బంగాళాలు కనబడతాయి ఇంత దూరం దేవాపురి పట్టణం పొలవారు ఎప్పుడున్నదా పొలవారు మీదైనా రథం మీద దొరికినానే పొలవారు మీద రథం మీద దొరికింది అక్కడ మీద రథం ఆగింది తమ్ముడా 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 వరపుత్రుడా ఈ గగనమందు మన రథం ఆగిందంటే వరదరాజా మరి ఇక్కడ రథం ఆగిందంటే అట్లే కనబడేది ఊరు తెల్ల బంగులాలు అది ఈ ఊరు పొలవారు మీద ఊరు మాత్రం ఇది అయితే ఇదే మన ఊరు కావాలి నీది పాలివాడు నిజమైన వాడు కులగోత్రులు దొరకాలంటే మన అవ్వదాడు అయ్యదాడు దొరకాలంటే ఈ ఊరిలో దొరకాలి ఈ ఊరిలో దొరకాలి రథాన్ని ఇక్కడ పెట్టుకొని చిన్నగా నడిచిపోదాం ఈ రథం నరమాలను ముట్టుకుంటే ఆగిపోతుంది బిడ్డ అన్నాడు మన నాయన కాబట్టి వీళ్ళు ఆగుదాం ఈ చెట్టు మీద రథాన్ని పెట్టుకున్నారు చెట్టు మీద రథాన్ని పెట్టుకుని వరదరాజు వరపుత్రుడు వరాల భక్తి మనం నడిచిపోతే వాళ్ళు వీళ్ళు కాస్త అంటే మనకి ఇట్లా గట్లా చెప్తానే మనకి ఇంత బయట వస్తుంది మనం బయట పోతే అన్నాడు చూడు మాత్రం ఇద్దరు పిల్లగాళ్ళు ఆ బిడ్డ వరాల భక్తి నమ్మ వెళ్ళిపోతా అన్నరే చూడు ముందు భక్తరాజు వరపుత్రుడు ఇద్దరు ముంగడ చెల్లె వరాల పంపి వెనక తంది ఇద్దరు అన్నలు చూడు ముందర పోతాడు తమ్ముడా ఆ ఊరి పోయినాక మన అమ్మ ఎవరో తెలుసుకోవాలి అయ్య ఎవరో తెలుసుకోవాలి మనకు చిన్న ఎంతమందో పెద్ద ఎంతమందో మనకు బాగా బాగానే ఉన్నదో నేత్రులు ఇల్లెక్క ఒక్కటే ఉన్నదో ముందర పోతాడు వరదరాజు వరపుత్రుడు అనుకున్న తమ్ముడా మన నాయన కలిసి మన అవ్వ కలిసేది మన నాయనుడు మన అవ్వ కలిసేది ఉంటే మనం మునివరం దగ్గర పోదామారా అని వరదరాజు అంటాను అన్న అవ్వయ్య కలిసినాక మునివరం దగ్గరికి ఎందుకు పోదామని వరపుత్రుడు అనుకుంటా ముందు పోతాను అన్నలు ముందు పోతా అంటే అన్నలు వెనుక చెల్లాడిలో వస్తాను వత్తా అంటే 12 ఏళ్ళ బిడ్డ వరాల బంతి బారసాలి కాని బిడ్డ అడివిలా బారసాల మతి కాని బిడ్డ రుచిమాత అయింది ఆ బిడ్డ వరాల బంతిరా అన్నలు ముందు పోతాడు అడవిలోన ఆగిపోయింది వరాల బంతి కాదే ఆ బిడ్డ అనుకున్నదే అప్పటికి ఇప్పటికి అన్నారు వాళ్ళు ఒకటైనా అర్థంలో రెండైనా ఆడిదాని మర్మం ఆడిదానికి ఎరక అన్నారు ముగిలిపో ఒకటైన మోసంలో రెండైన మొగోని మర్మం మొగోనికి ఎరక అన్నరే అన్నల మొగ బాయి వాళ్ళు అన్నరారా నేను గిట్లా గట్టని నాన్నలకి ఎట్లా చెప్పాలి వాళ్ళ తోడా ఊట్టిన అన్నలకి ఏమంటే చెప్పాలి రే అవ్వా వేగుళ్ళు గివ్వెలు అన్నాయా బండేడు కార్యం వల్ల పోనాలి దాని ముందే చల్లవానే అవ్వరారా కిసాను కనులే అడవిలా నిలబడ్డదిగా
ఆడికిల్లా వరాల బంతి అవ్వ వరాల బంతి చెట్టు కొరికి నిలబడి వల్ల ఏడుతాను నా అన్నలతోని నేను ఏమంటే చెప్పాలి నేను భారతాలైన ముచ్చడం నా అన్నలతో ఎట్ట చెప్పాలని ఆ బిడ్డ వల్ల ఏడుతాను ఈ ముందు ముచ్చట పెట్టుకుంటా పోయే పొలం అనుకుంటాను తమ్ముడా మన అవ్వగలితే మన అవ్వ దగ్గర ఉందామా మనం పోదామా మళ్ళీ అక్కడికి మునివారికి అంటే మరి పోదామన్నా వాడు అంటాడు మరి చెల్లె వరాల బంతి నువ్వేమంటున్నావు చెల్లె అన్నది చెల్లె తప్పు లేదు చెల్లె వరాల బంతి నువ్వేమంటున్నావు చెల్లె వెనుకో మరి చూస్తే చెట్టు కొరికి ఉన్నది అక్కడ మరి నన్ను ఎవరో నువ్వు ఉండలేకేదో ఒకటి అంటావు నీతో నేను రావాల్సిన చెల్లె అడిగినాదిరా నాకెవరిక పోదా చెల్లె వరాల బంతి ఏంది చెల్లె ఎందుకు మాత్రం ఇక్కడ ఆయన పోదాం రాజెల్లే ఊరు కనబడతాను ఇద్దరు అన్నలు చూడు వరదరాజు వరపుత్రుడు వచ్చి చెల్లె అట్లా ఊరు కనబడుతుంది ఎందుకు ఆగినావు చెల్లె రాసేళ్ళే పోదావు రాసేళ్ళే అంటే ఆడవిలో చూడు కళ్ళల్లో ఏమన్నా నాకు కనబడతాను నేను అడవిలో మొగబాయి అన్న నేను మీకు ఎంత చెప్పుకుంటున్నా గవ్వలాంటి కండకు రవ్వలు చినుకులు రాలకుండా బిడ్డ ఎడుతుంది కానీ అన్నలతో ఒక్కటి అంటలేదు అన్నా కాలు ముందుతాను చెల్లె అంతలా అయితే నేను ఎత్తుకుంటా రాసేళ్ళ అని 2 చేతులు తాగినప్పుడు ఆ బిడ్డ ఒక్క మాట అన్న నన్ను ముట్టుకోకురా ఎందుకు చెల్లె నిన్ను ఎందుకు ముట్టుకోవద్దు చెల్లెవు కదా మేము అన్నలం కదా నేను ఎందుకు ముట్టుకోవద్దా చెల్లె నువ్వు చెల్లెవు కదా మేము తోడవచ్చిన అన్నలం కదా మేము ఎందుకు ముట్టుకోవద్దు చెల్లె అని ఇద్దరు అన్నల దగ్గరకు వస్తాను అన్నా వద్దన్నా అని ఆ బిడ్డ అనుకుంటది ఇక నా అన్నలో ఉండేది చెప్పగల పని అన్నా ఒక్క మాటరా ఏ తోడ వచ్చిన చెల్లె తోడ వచ్చిన అన్నలు ఎప్పుడా అని ముచ్చట నేను చెప్తాను అన్నా నేను ఏం చెప్పుకోవాలరా అన్నా నేను అడవిలో బారసాల అయిందిరా చెల్లెవు బాట దూతలేదు వీళ్ళకి అర్థం అయితే లేదు భారతలైన ముచ్చట వీళ్ళకి అర్థం అయితే లేదు అడవిలో పుట్టి అడవిలో పెరిగిన మరి నీకు రోగం వారు ఎత్తుకుంటే అప్పగలప్పు వాడు ఎత్తుకోకుంటే ఆయన ఎత్తుకుంటురా అన్నా మాట దూతలేదా చెల్లె నేను ఎత్తుకుంటాను అంటాను అప్పుడు అన్నది అన్నా నీకు ఇట్లా కూడా తెలుస్తలేదారా అన్నా లేకపోతే ఈ చెల్లె నోట అనిపి అన్న అనిపిస్తా అన్నా అడవిలో నేను పెద్దవలసిన ఎట్రా అట్లా కూడా వాళ్ళకి అర్థం కాలే అడవిలో పుట్టి పెరిగిన వాళ్ళు చెల్లే నువ్వు మాత్రం అనగా ఏడుగు పెద్దవైతే నువ్వు వాసికి పెద్ద ఆడిబిడ్డవు నువ్వే పెద్ద రాచెల్లెరా అన్నా నన్ను ముట్టుకోక అన్నా చెల్లె పెద్ద మనిషిన ఎన్నా అంటే ఆ ఇద్దరు అన్నలు రాచెల్లు ఎట్లా పెద్దదాన్ని వినమంటాను అన్నా ఒక్క మాటరా మీకు ఇట్లా కూడా అర్థమైతే లేదా లేకపోతే మా చెల్లెను ఒకటి అనిపి అన్నాను మీరు అన్నా అన్నా ఒక్క మాటరా అడవిలో నేను కుశావతిని అయిందిరా ఇద్దరు అన్నలుండి పూలు తెస్తాం పూలు తెస్తామని ఇద్దరు అన్నలు నీకు పూలుగా అన్నట్టు మీకు ఏ పూలు చెల్లన్నప్పుడు అడవిలో తుక్క బాగలే ఎందుకు పుట్టినరా మీ పుట్టుక పాడువారా ఎందుకురా మీ బతుకు పాడువారా ఎందుకురా ఈ చెల్లెను ఒకటి అనిపిస్తాలా అన్నా నీకేమెరకరా ఇప్పుడు నా కవ్వుని వచ్చి నా అవ్వ నన్ను తీసుకుపోయి గర్వం మరిచి కూర్చుండే పెట్టి నాకు కుడుగా లేదు అవ్వలేని బిడ్డనున్నా అవ్వలేని బిడ్డనున్నా ఆడిపుడుగా పాడవాడా ఇది నన్ను పుడుగా చెల్లే మేము తెలియక మాత్రం పిచ్చోళ్ళ అయినాము ఇక నువ్వన్న మాటలైనా